ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి నేను ఒక ఆన్లైన్ ప్రోడక్ట్తో అయితే వచ్చానమాట. సో ఇదైతే మీషో అయితే కాదు, ఎప్పుడు నేను మీషోలోనే తీసుకుంటున్నాను కదా. ఈరోజైతే నేను కొత్తగా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇది చాలామందికి లేడీస్కి అయితే యూజ్ అవుతుంది, ఇంకా ఫ్యామిలీ ఉన్న హౌస్ వైఫ్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ మినీ స్వింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నేను ఇదైతే మీకు చూపించాలి, చాలా యూజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఇది రాఖీ టైంలో తీసుకున్నాను అనమాట. సో ఇది ఎందుకు అంటే తమ్ముడు నాకు రాఖీ కట్టినందుకు మనీ ఇస్తే ఇప్పుడు శారీస్ అయినా తీసుకోవడం, శారీస్ చాలా ఉన్నాయి, సరే ఏదో ఒకటి యూజ్ అయ్యేది తీసుకోవాలని ఆలోచించి నేను ఈ మినీ స్వింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ పేపర్లో అయితే ఇలా ఇచ్చారనమాట. కొత్త వాళ్ళు మిషన్ గురించి అసలు అవగాహన లేని వాళ్ళకైతే ఈ పేపర్లో చూసుకుంటూ చేస్తే మాత్రం చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చాడు. బట్ నాకైతే ఆల్రెడీ మిషన్ కుట్టడం అయితే నాకు వచ్చు కాబట్టి నేను అదైతే లోపల పెట్టేసి పక్కన పెట్టేశాను చూడండి. సో తర్వాత మనకి బాక్స్లో అయితే ఈ విధంగా ఒక మినీ బాక్స్ అయితే ఇచ్చాడు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా. పైన అయితే ఈ విధంగా ఉంది. పైన కొంచెం కటర్ అండ్ మెజర్ చేసుకునేది టేప్, కాంటాస్, ఇదైతే సీజర్ టైప్ అనుకుంటా. చిన్న మినీ మిషన్ కాబట్టి చిన్నవి అన్నీ మినీలోనే ఉన్నాయి. సో కాంటాస్ అండ్ టేప్ అయితే ఈ విధంగా చాలా చిన్నగా ఉంది కదా. సో ఈ రోజుల్లో అయితే బయటికి వెళ్ళామంటే కొంచెం చినిగినా కానీ డ్రెస్ పిల్లలవి హ్యాండ్స్ వేయించుకోవాలన్నా కానీ, ఇంకా నైటీలు డబల్ కుట్టు వేసుకోవాలన్నా, చీర ఫాల్స్ వేసుకోవాలన్నా చాలా కాస్ట్ తీసుకుంటున్నారు. సో మినిమం 70 రూపీస్ 80 రూపీస్ అడుగుతున్నారు. ఇంకా పిల్లలు అయితే కంపల్సరీగా చినుగుతూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం ఎంత కాస్ట్లీగా కొన్నా కానీ వాళ్ళు ఆడుకుంటూ చింపుకుంటూ ఉంటారు కాబట్టి బయటికి వెళ్తే మాత్రం మనీ ఎక్కువ అవుతున్నాయి అని ఆలోచించుకొని నేను ఇదైతే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. సో ఒక కవర్లో అయితే ఈ విధంగా మిషన్ సూది ఇచ్చారు. తర్వాత 4 బాబిన్స్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. సో తర్వాత ఇవి సూదులు చూడండి ఎన్ని గణం ఇచ్చారో, చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నీడిల్స్ చేతి పని చేసుకోవడానికి దేనికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇచ్చారు. చాలా ఉన్నాయి ఇవైతే. ఇంకా వచ్చేసి ఇదొకటి ఇచ్చారు, ఇదేంటో మరి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇవి థ్రెడ్స్ అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి, చూడండి ఎన్ని కలర్స్ ఇచ్చాడో. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే రాఖీకి గుర్తుండిపోతుంది మా తమ్ముడు నాకు కొనిచ్చినట్టుగా. అండ్ తర్వాత పిల్లలకి ప్రతిసారి స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా విసుగు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవ్రీ టైము అంత అమౌంట్, చిన్న కుట్టు వేసినా కానీ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు. సో అందుకోసమే నేను ఇది చిన్నగా ఇంట్లో అయితే నేను ఆల్రెడీ కుడుతున్నాను అనమాట. ఇంకా కొన్ని గుండీలు బటన్స్ కూడా ఇచ్చారు. తర్వాత మెయిన్ హెడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఓపెన్ చేస్తున్నా, ఈ విధంగా అయితే ఉంది, చిన్నగా ఉంది అని అయితే అనుకుంటున్నారు కదా. సో నాకు యాక్చువల్లీ ఇది కాస్ట్ వచ్చేసి 1600 పడింది అనమాట. సో 1600కి ఈ రోజుల్లో ఏమొస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇది ఒకటి ఉన్నదంటే మన ఇంట్లో, సో మనం ఎవ్రీ టైం మిషన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే కుట్టుకోవచ్చు అనమాట. సో ఇవైతే బాబీని ఈ విధంగా పెట్టేసి ఇచ్చాడు. ఇప్పుడు నేను చూపించింది అయితే ఆన్ ఆఫ్ అనమాట మిషన్ది. ఇదేమో రన్ అవుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ ఎం ఉంది కదా, అదేమో మనం థ్రెడ్ అనేది సెట్ చేసుకోవడానికి. ఇదేమో పాదం దగ్గర అప్ డౌన్ మన క్లాత్ పెట్టినప్పుడు యూజ్ చేసేదన్నమాట. తర్వాత మనకి లోపలైతే బాబిన్తో విత్ థ్రెడ్తోనే ఈ విధంగానే వచ్చింది. సో ఇవి అయిపోయిన తర్వాత మనం తీసుకొని మనం థ్రెడ్ బాబిన్లో వేసుకొని కుట్టుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్లో మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. నేను ఇదంతా కూడా మీకు కుట్టి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు నమ్మకం లేకుంటే మన హౌస్ వైఫ్కి అయితే చాలా యూజ్ అవుతుంది, పిల్లలు ఉన్న వాళ్ళకి, మనకి. ఇంకా చీర ఫాల్స్ కుట్టుకోవాలన్నా,
నార్మల్గా రెగ్యులర్గా డైలీ వేర్ బ్లౌజెస్ కుట్టుకోవాలన్నా, పిల్లల డ్రెస్సులు ఎక్కడైనా చినిగినా కుట్లు పలిగినా కానీ ఇవి కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇదైతే ప్యాడ్ అయితే ఒక టైప్ అయితే ఇచ్చారనమాట, మనకి డ్రెస్ ఏదైనా కుట్టే టైంలో మనకి కంఫర్టబుల్గా ఉండడం కోసం. సో ఇదొకటి ఉంది కదా, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో ఒక కింద హోల్లో పెట్టేసి ఈ విధంగా ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకొని కుట్టుకోవడమే. నేనైతే ఒక పాత క్లాత్ పెట్టేసి నేను ఏ విధంగా కుడుతున్నానో చూడండి, చూపిస్తున్నాను. ఇదైతే ఆన్ ఆఫ్ అనమాట. జస్ట్ మనం దాన్ని ఆన్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. మనం ఆన్ చేసి పక్కన పెట్టేసుకొని మనం కుట్టే క్లాత్ ఉంటుంది కదా, అది సెట్ చేసుకోవాలి, జస్ట్ అంతే. మీకు ఇంకొక విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ కూడా ఇచ్చాడనమాట. సో నైట్ టైం మనం స్టిచ్చింగ్ చేసుకునే టైంలో మనకి కుట్టు సరిగా కనిపించకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో కింద ఒక లైట్ ఇచ్చారు. చాలా బాగుంది కదా, క్యూట్గా. ఒక క్లాత్ అయితే మీకు క్లియర్గా ఏ విధంగా వస్తుంది కుట్టు అనేది అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను యాక్చువల్లీ ఒక చిన్న బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను డైలీ వేర్కి. మీకు అది కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఈ విధంగా కుట్టుకోవడమే ఫ్రెండ్స్, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మన చీర ఫాల్స్ కానీ, నైటీ డబల్ కుట్టు కానీ, పిల్లల డ్రెస్సెస్ కానీ డబల్ కుట్టు, హ్యాండ్స్, ఈ విధంగా ఇంట్లో కూర్చొని అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది, మనకి ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు అనమాట. సో నేను మీకు ఇది కుట్టి కూడా చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా కుట్టు వస్తుంది, మంచిగా వస్తుందా లేదా అని అయితే చూపిస్తున్నాను చూడండి. మీకైతే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆ బటన్ అయితే ప్రెస్ చేసుకోవడమే, అంతే, రిస్క్ ఏమి ఉండదు. తర్వాత ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలి. సో చూడండి, మనకి పైన అయితే బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఇంకా లోపల వైట్ కలర్ థ్రెడ్ చూపించాను కదా, సో అది కూడా లోపల సైడ్ కూడా ఏ విధంగా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా చూసేయండి. ఈ విధంగా అయితే కుట్టు వస్తుంది. సో కుట్టు మనకి ఇంకా చిన్నగా రావాలి, పెద్దగా రావాలంటే ఈ బటన్ అయితే మన ఆన్ ఆఫ్ ఇటు సైడ్కి అని వేసుకుంటే మాత్రం మనకి కుట్టు కొంచెం పెద్దగా చిన్నగా అనేది కూడా వస్తుంది, అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. సో తర్వాత ఇంకోటి చూపించాను కదా మీకు ఫస్ట్లో, ఇది వచ్చేసి మన కాలు కింద ప్రెస్ చేసుకుంటూ మన హ్యాండ్స్తో యూజ్ లేకుండా జస్ట్ ఇక్కడ నేను ఆన్ ఆఫ్ చూపించాను కదా, సో అక్కడ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. సో కిందైతే మనం వేరే ప్లగ్ పెట్టాం కదా, ఇదైతే పైన హోల్లో పెట్టుకోవాలన్నమాట ఇది. సో ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా చేయాలి అనేది అయితే చూపిస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న మినీ స్విన్ మిషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు, ప్రతిసారి లాంగ్ ఉంది స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళడానికి అని ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు, కరెంట్ షాక్ వస్తుందేమో ఏంటో అనే పని కూడా ఏముండదు. సో జస్ట్ ప్లగ్ అక్కడ పెట్టేసి మనం ఈ విధంగా కుట్టుకోవడమే అన్నమాట. సో ఏ క్లాత్ అయినా సరే, మరి జీన్స్ కాకుండా ఏ క్లాత్ అయినా సరే ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎవరికి షేర్ చేయాలో. సో ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఎలా ఉంది రాఖీకి మా తమ్ముడి గిఫ్ట్. బాయ్.